డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎ ప్లేనర్ అండ్ నాన్ ప్లేనర్ గ్రాఫ్. ప్లేనర్ గ్రాఫ్కి నాన్ ప్లేనర్ గ్రాఫ్కి డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా. సో ప్లేనర్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఏదేని ఒక లైన్ సెగ్మెంట్ కానీ లేకుంటే ఒక ఎలిమెంట్ ప్యాసివ్ ఎలిమెంట్ కానీ ఇంకొక ఎలిమెంట్ కానీ లేకపోతే ఇంకొక లైన్ సెగ్మెంట్ని కానీ క్రాస్ ఓవర్ చేస్తూ వెళ్ళకుండా ఉంటే దాన్ని మనం ప్లేనర్ గ్రాఫ్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి, నాన్ ప్లేనర్ గ్రాఫ్ ఈ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇది క్రాస్ ఓవర్ చేస్తూ పోయిందనమాట. ఓకేనా. అదేవిధంగా ఈ లైన్ సెగ్మెంట్ని ఇది క్రాస్ ఓవర్ చేస్తూ వెళ్ళింది. ఇలా ఉంటే దాన్ని మనం నాన్ ప్లేనర్ గ్రాఫ్ అంటాం అనమాట. సో దానికి డెఫినేషన్ ఏంటి అంటే ఏ గ్రాఫ్ ఈజ్ సెడ్ టు బి ప్లేనర్ ఇఫ్ 2 or more branches intersect only at a point which is node. A graph is said to be non-planar if 2 or more branches intersect at a point which is not a node. ఒక నోడ్ పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతాయి, బట్ కానీ అవి ఇంటర్సెక్ట్ అవ్వవు అనమాట. అది నోడ్ పాయింట్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఈ నాలుగిటిని మాత్రమే మనం నోడ్స్గా తీసుకున్నాం, కానీ ఇక్కడ కూడా కనెక్ట్ అయ్యి ఉంది కదా. ఓకేనా. దీన్ని మనం నోడ్గా తీసుకోవట్లేదు. ఓకేనా. అంటే ఏంటి అంటే ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో లేదా ఈ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది దీన్ని క్రాస్ ఓవర్ చేస్తూ వెళ్ళింది అనమాట. ఓకేనా. ఇది బేసికల్గా ఇది నోడ్ పాయింట్ కాదు. ఓకే, అట్లా రాసినా పర్లేదు. సో ఏదేని ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఇంకొక లైన్ సెగ్మెంట్ని క్రాస్ ఓవర్ చేయకుండా వెళ్తే అది ప్లేనర్ గ్రాఫ్ అవుతుంది. ఒక లైన్ సెగ్మెంట్ని ఇంకొక లైన్ సెగ్మెంట్ అనేది క్రాస్ ఓవర్ చేస్తూ వెళ్తే కనుక అది నాన్ ప్లేనర్ గ్రాఫ్ అవుతుంది. అట్లా కూడా రాయొచ్చు. ఓకేనా, తప్పేం కాదు. ఇట్ క్యాన్ బి అనలైజ్డ్ యూజింగ్ మెష్ అనాలిసిస్ ఆర్ నోడల్ అనాలిసిస్. ఈ ప్లేనర్ గ్రాఫ్ని మనము మెష్ అనాలిసిస్ లేదా నోడల్ అనాలిసిస్ రెండిట్లో కూడా మనము డిఫైన్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు అనమాట. బట్ హియర్ ఇట్ కెనాట్ బి అనలైజ్డ్ యూజింగ్ మెష్ అనాలిసిస్ ఆర్ నోడల్ అనాలిసిస్. మెష్ అనాలిసిస్ని కానీ నోడల్ అనాలిసిస్ని కానీ రెండింటిని యూజ్ చేసి ఈ నాన్ ప్లేనర్ గ్రాఫ్ని మనము డిఫైన్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బ్రాంచ్ అనేటువంటిది ఈ బ్రాంచి ఓవర్కమ్ చేస్తూ వెళ్ళిందో, అంటే క్రాస్ ఓవర్ చేస్తూ వెళ్ళిందో, ఇలాంటి కండిషన్లో మనము ఈ మెష్ అనాలిసిస్ అండ్ నోడల్ అనాలిసిస్ అప్లై చేయలేము. ఎందుకంటే ఇక్కడ నోడ్ పాయింట్ రాదు కాబట్టి. ఓకేనా.